మ్యామ్, కొంతమంది మదర్ ఫీడింగ్ ఇవ్వకుండా కౌ మిల్క్ ఫీడ్ చేస్తారు, అది పిల్లలకు ఎంత వరకు మంచిది? యాక్చువల్లీ అయితే రొమ్ము పాలకి ఆవు పాలకి చాలా తేడా ఉంటుందండి. రొమ్ము పాలలో మనకి మెయిన్ గా వే ప్రోటీన్, కేసిన్ ప్రోటీన్ రేషియో అనేది బేబీస్ కి ఎంత రేషియోలో కరెక్ట్ గా ఉండాలో అది రొమ్ము పాలలో ఉంటుంది. దానికి డిఫరెంట్ గా ఆవు పాలల్లో ఉంటుంది. దీని వల్ల కూడా కొంచెం ఎనర్జీ డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఆవు పాలలో ఐరన్ గానీ ఇంకా కొన్ని మినరల్స్ గానీ కంటెంట్ చాలా తక్కువ. అట్లా కాకుండా కొన్ని ఎలక్ట్రోలైట్ కాంపోజిషన్ కూడా, అంటే సోడియం, పొటాషియం ఇంకా క్లోరైడ్ కాంపోజిషన్స్ కూడా ఆవు పాలలో మన ఫిజియోలాజికల్ గా ఏదైతే కావాలో దానికి భిన్నంగా ఉంటాయి. దీని వల్ల ఓవరాల్ గా ఎర్లీగా ఆవు పాలు ఇవ్వడం వల్ల డైజెషన్ ప్రాబ్లం రావడము, బరువు పెరగడంలో ఇబ్బందులు రావడము ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఆవు పాలలో కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. కౌ మిల్క్ ప్రోటీన్ అలర్జీ అంటారు. సో బేబీస్ కి అది ఫారెన్ బాడీ లాగా డిటెక్ట్ అయ్యి బేబీస్ జనరల్లీ అప్పుడే పుట్టిన పిల్లలు ఇంకా ఇంటెస్టైనల్ ఎపిథీలియం పూర్తిగా డెవలప్ అయి ఉండదు. కాబట్టి ఈ ఆవు పాల ప్రోటీన్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ ఎపిథీలియం లో ఉన్న బ్రేక్స్ లేదా అండర్ డెవలప్డ్ ఎపిథీలియం నుంచి ఆ ఆవు పాలని ప్రోటీన్ మన ఇమ్యూన్ సిస్టమ్, బేబీస్ ఇమ్యూన్ సిస్టమ్ ఐడెంటిఫై చేసి దానికి అలర్జీ క్రియేట్ అయ్యి దాని వల్ల మోషన్స్ రావడము, మోషన్స్ లో రక్తం రావడము, డైజెషన్ ప్రాబ్లం రావడము, ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఐడియల్లీ పుట్టిన పిల్లలు 2 years వరకు తల్లి రొమ్ము పాలు తప్ప పైన పాలు ఇంకేమీ పెట్టొద్దు. ఆవు పాలు కూడా 2 years తర్వాతే ఇంట్రొడ్యూస్ చేస్తే మంచిది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కింద డౌట్స్ కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.